ఇవాళంటే అందరికీ చదువులు ఉన్నాయి, అందరికీ నక్షత్రాలు రాసులు అన్నీ తెలుసు, అందరూ జాతకాలు చూపించుకుంటున్నారు, అందరికీ ఆ శ్రద్ధ కలిగింది. పూర్వం అందరికీ తెలిసేవి కాదు. అందువల్ల మరి వారి తల్లిదండ్రులు పోయిన వారికి ఏదైనా తర్పణం వేయాలి అంటే ఏ రోజు అది ఎలా గుర్తుంటుంది? ఇప్పట్లాగా తేదీలు లేవు, అప్పుడు తిథులే లెక్క. ఈ జనవరి ఫిబ్రవరి అప్పుడు తెలియవు. పుష్యమాసం, మార్గశిర మాసం, పాల్గొన మాసం ఇవే లెక్క. ఇవేమో 60 ఏళ్ళకు ఒకసారి మారిపోతూ ఉంటాయి. ఏ మనిషికైనా చూస్తూ ఉండగానే 2 సార్లు ఆయన పుట్టిన సంవత్సరం రెండోసారి వస్తుంది, దాన్నే షష్ఠి పూర్తి అంటాం మనం. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలాగా అంటే మన సంస్కృతిలో చేసిన ఏర్పాటు ఏమిటి అంటే ఈ పెద్ద పండుగ నాడు మకర సంక్రాంతి నాడు శుభ్రంగా ఒక అతిథిని పిలిపించి స్వయం పాకం కనుక ఇచ్చినట్లయితే తండ్రి పేరు మీద తల్లి పేరు మీద పోయిన వారి పేరు మీద స్వయం పాకం కనుక ఇచ్చినట్టయితే అది వారికి ముడుతుంది ఖచ్చితంగా. అందరూ కలిసి ఆ రోజున చేయండి అన్నారు. అందుకని కూడా దీన్ని పెద్ద పండుగ అంటారు.